సో ఫ్రెండ్స్ ఇప్పుడే వర్కౌట్ అయిపోయింది మా. సో వర్కౌట్ అయిపోయిన ప్రతిరోజు వీలైతే వాష్రూమ్లోకి వెళ్ళి మన బాడీ పోస్చర్ని చూసుకుంటే చాలా మోటివేట్ అవుతాం మా. మన బాడీని మనం చూసుకుంటేనే మోటివేట్ అవుతాం. వేరే వాళ్ళు చెప్పేది అన్న మన బాడీని మనం అద్దంలో చూసుకుంటే మనమే మోటివేట్ అవుతాం. సో ఖచ్చితంగా వీలైతే మన బాడీ పోస్చర్ని చెక్ చేసుకోండి. యుల్ బీ మెంటలీ సాటిస్ఫైడ్. అంటే మనం వర్కౌట్ చేసిన దానికి 100% ఇచ్చిన మళ్ళీ రిజల్ట్ అనేది చూసుకోవాలి. మెయిన్ మన డైట్, మన స్లీప్, మన ఎక్సర్సైజ్ ఎంత పర్ఫెక్షన్ ఉంటే అదే విధంగా మన బాడీ బాక్స్ ఆఫీస్ లెక్క అవుతుంది. సో వీలైతే అట్లీస్ట్ ఒక 2-3 మినిట్స్ అయినా సరే మన బాడీ పోస్చర్ని, మన బాడీ కండిషన్ని చెక్ చేసుకున్నాం అనుకో, మనకి మన బాడీలో ఏ మజిల్ వీక్ ఉందో తెలుస్తుంటుంది మనకు డైలీ. ఓయమ్మో నాయనో. సో ఫ్రెండ్స్ ఇప్పుడు పొద్దుగాల 9 అవుతుంది మా. సో చాలామంది అడుగుతుండే, అన్న నువ్వు వీడియో షూట్ చేయడానికి ఏ కెమెరా వాడతావు అని చెప్పేసి. మామూలుగా జిమ్ వీడియోస్ కొంచెం ప్రొఫెషనల్గా మంచి క్వాలిటీ ఉండాలంటే ఇక సోనీ కెమెరాతో షూట్ చేస్తా. సో వాడే లెన్స్ వచ్చేసి Samyang 35 1.4 Alpha 1 Mark II గింబల్ వాడతా నేను పర్సనల్గా షూట్ చేసుకుంటే. ఇక లేదు అంటే 17 Pro Maxలో షూట్ చేస్తా, లేదు అంటే Pocket 3లా. ఇంకా బయట బ్లాగింగ్ అయితే Pocket 3లా. పొద్దుగాల లేవగానే ఫస్ట్ తినవలసింది అల్లం. మన ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తుంది. ఎప్పుడు కూడా మర్చిపోవద్దు, ఖచ్చితంగా అల్లం యాడ్ చేసుకోరి మీ డే టు డే లైఫ్లోకి. ఇంత సైజ్ అల్లం మస్తు అయిపోతుంది. సో పొద్దుగాల ఏమైనా ఫస్ట్ అల్లం సింపుల్గా నవలేస్తా, బెల్లంలో ఉన్నట్టు. అల్లం నవ్వులుకుంటేనే ఎల్లిపాయలు తీస్తా. ఎల్లిపాయలతో పాటు ఇలాచి, లవంగం, ఖర్జూర. సో ఖర్జూర చూస్తారు ఇది. ఖర్జూరని ఓవర్ నైట్ పెట్టుకుంటే కూడా బాగుంటుంది. బట్ ఇక ఏమో ఒక్కొక్కసారి తింటాం మర్చిపోతాం కదా. సో ఎప్పటికప్పుడు ఫ్రెష్ తినేస్తాను నేను. సో ఒక ఖర్జూర బ్రేక్ చేసిన, ఒక ఎల్లిపాయ పెద్దగా ఉందనుకో ఒకటి సరిపోతుంది, పెద్దగా ఉంటాయి. చిన్నగా ఉంటే 2 తీసుకోండి. సో ఈ మీడియం సైజు ఉన్నాయి కాబట్టి ఇట్లా 2 తీసేసుకున్నాను, చిన్నవి. ఒకటి పెద్దది, ఒకటి చిన్నది. ఇలాచి లవంగం కూడా ఖచ్చితంగా యాడ్ చేసుకోవచ్చు, చాలా మంచిది. ఒక ఇలాచి, ఒక లవంగం తీసుకుంటా. ఇప్పుడు సమ్మర్ కాబట్టి హీట్ ఎక్కువ అవుతుంది మా. సో జాగ్రత్త చూసి తినండి. ఇంతకుముందు 2 తింటుండే, హీట్ ఎక్కువ అవుతుందని తెలిసిన ఒక బాడీలో తగ్గించేసేయాల, క్వాంటిటీ తగ్గించేసేయాల. ఒక ఇలాచి, ఒక లవంగం మస్తు అయిపోతుంది. ఒక ఇలాచి, ఒక లవంగం ఖర్జూర లోపల పెట్టేసిన. అండ్ ఒక మీడియం సైజ్ ఎల్లిపాయ ఉంటే ఒకటి మోర్ దెన్ ఎనఫ్ అవుతుంది. సో చాలా చిన్నగా ఉంది ఎల్లిపాయ, సో అందుకని ఇంకా చిన్నది అట్లా. ఇదే మన ఇమ్యూనిటీ బూస్టర్. అల్లం, ఎల్లిపాయ, ఇలాచి, లవంగం, ఖర్జూర్. దీన్ని ఇంకా ప్రాపర్గా పెట్టుకోవాలనుకుంటే నేను ఈ పెట్టిన స్టాక్ని ఒక చిన్న బౌల్లో వేసేసి లైట్గా దాని మీద హనీ వేసుకొని పొద్దున్న వేసి తినండి. అంటే మంచిగా మెత్తగా అయిపోతుంది, ఇంకా సాఫ్ట్గా. జిమ్కి వెళ్ళేటప్పుడు మీరు ఏ ప్రీ వర్కౌట్ తీసుకుంటారో కింద కామెంట్లో మెన్షన్ చేయరేమో. ఎవరికి నచ్చింది వాళ్ళు తీసుకుంటారు. సో నా స్టైల్ ఏంటంటే వాటర్మిలన్ బెస్ట్ సోర్స్ ఆఫ్ ప్రీ వర్కౌట్. వాటర్మిలన్, బీట్రూట్ మన బ్లడ్ సర్క్యులేషన్ ఫాస్ట్ చేస్తుంది, బ్లడ్ ప్యూరిఫై చేస్తుంది. సో అందుకే నేను బీట్రూట్ నార్మల్గానే యాడ్ చేసుకుంటా. సో చూస్తారుగా, ఒక మినీ సైజ్ ఆఫ్ బీట్రూట్. వాటర్మిలన్ కూడా యాడ్ చేసుకుందాం మనం. సో బీట్రూట్ అయితే ఎంత క్వాంటిటీ తీసుకున్నామో సేమ్ వాటర్మిలన్ కూడా అంతే క్వాంటిటీ. వాటర్మిలన్ కూడా చాలా మంచిది మా, ఇప్పుడు సమ్మర్ కదా. సో మనకి బాడీని కూల్ డౌన్ చేస్తుంది. అండ్ మీకు ఆల్రెడీ తెలుసు వాటర్మిలన్ ఏం చేస్తుందో. సో వాటర్మిలన్ లోపల వాటర్ని కూడా యాడ్ చేసేసుకుంటాను నేను. సో వన్స్ వాటర్మిలన్ యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ నిమ్మకాయలు తెలుసు కదా, టాక్సిన్ మొత్తం తీసి పడతామో ఒట్టకాయలలా. నిమ్మకాయలు ఖచ్చితంగా యాడ్ చేసుకోరు మీ డైట్లోకి. సో నిమ్మకాయలు ఖచ్చితంగా యాడ్ చేసుకోరమో మీ డైట్లోకి. చూస్తారుగా, బాడీని కూల్ చేస్తుంది, బాడీని డిహైడ్రేట్ కాకుండా చేస్తుంది. చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. డీటాక్స్ కూడా చేస్తుంది మన బాడీని. సో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి లెమన్లో కూడా. సో వీలైతే డైలీ 1 కానీ 2 కానీ తీసుకోండి, ఓకేనా. సో నేను ప్రీ వర్కౌట్లు ఇవన్నీ యాడ్ చేసుకుంటాను. లెమన్, వాటర్మిలన్, బీట్రూట్. ఓరి నాయనో,
బీస్ట్ పర్ఫార్మెన్స్ వస్తుంది మా మీకు జిమ్లో. సో దీంట్లోకి మనం ఏం చేస్తామంటే నేను నా దగ్గర ఆల్రెడీ ఇప్పుడు నేను ప్రోటీన్ తీసుకుంటా కదా, సో ప్రోటీన్ మజిల్ టెక్ది ప్రోటీన్ కూడా తీసుకుంటున్నా. ఒక స్కూప్ వేసేసుకుంటా. యాక్చువల్లీ నేను పొద్దున్న నుంచి ఏం తినలేదు. సో ఏదో ఒకటి కొంచెం ఎనర్జీ సోర్స్ కావాలి కదా, ప్రోటీన్ కూడా వచ్చేస్తుంది నాకు సైమల్టేనియస్గా. సో ఒక స్కూప్ ఆఫ్ ఇది వేసుకుంటున్నా. అండ్ దీంట్లోకి వాటర్ యాజ్ యూజువల్ యాడ్ చేసేసుకుంటా వాటర్. సో దీంట్లోకి నేనేం చేస్తున్నా అంటే కొంచెం కర్డ్ కూడా యాడ్ చేసుకుంటా. బా ఏం స్టాక్ రా నాయన, బాడీ బాక్స్ ఆఫీస్ కావాలి మా, బాడీ కూల్ డౌన్ కావాలా, బాడీ బాక్స్ ఆఫీస్ కావాలా. 3, 4 ఒక 60-70 గ్రామ్స్ లేకపోతే 100 గ్రామ్స్ కర్డ్ అయినా కూడా తీసుకోవచ్చు. ఓకేనా, ఒక 100 గ్రామ్స్ కర్డ్ తీసుకున్నా కదా. సో ఇప్పుడు దీన్ని మొత్తం మిక్సీ కొట్టాడేమమ్మా, వాటర్ తర్వాత పోసాం ఎందుకంటే అది మొత్తం మిక్స్ అయిపోవాలి కదా. సో దీంట్లోకి లైట్గా వాటర్ కూడా యాడ్ చేసుకుందామా, లైట్గా వాటర్, కొంచెం లూజ్ కావాలి. సో దట్ మనం ప్రీ వర్కౌట్ లెక్క తీసుకోవచ్చు అండ్ వర్కౌట్ చేసే టైంలో కూడా తాగొచ్చు. సో చూసిరా మొత్తానికి మన బీట్రూట్, వాటర్మిలన్, లెమన్, ప్రోటీన్, కర్డ్, లైట్గా వాటర్. ఓరి నాయను ఇదేం స్టాక్ రా అంటే మా బీస్ట్ స్టాక్ మా ఇది. ఈ స్టాక్ కానీ తాగకుండా మనం వర్కౌట్ చేస్తే బాడీ పంపింగ్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది మా. సో ఇప్పుడు మనం వర్కౌట్ చేద్దాం, జిమ్కి వెళ్ళి సైమల్టేనియస్గా చూద్దాం మన బాడీ ఎట్లా పంపింగ్ అవుతుందో. 3 cheers. ప్రీ వర్కౌట్ తీసుకున్న తర్వాత జిమ్లో వర్కౌట్ టైము ఎవ్రీ వెనస్డే యాజ్ యూజువల్ ట్రైసెప్ బైసెప్. 1 2 3 4 5 6. వీడియో క్వాలిటీ ఎట్లా ఉందో కింద కామెంట్లో మెన్షన్ చేయండి. అండ్ బాడీలో ఏమైనా చేంజెస్ వచ్చినాయా, బాడీలో డిఫరెన్స్ కనిపిస్తుందో కూడా కింద కామెంట్లో మెన్షన్ చేయాలి. ఇంకో వేరియేషన్ ట్రైసిప్ బైసిప్లో సింగిల్ హ్యాండ్ కేబుల్ పుల్ డౌన్. వెరీ మచ్ ఎఫెక్టివ్ మామ ఈ ఎక్సర్సైజ్. ట్రైసిప్కి సింగిల్ హ్యాండ్ చేస్తాం కదా, మస్తు ఫోకస్ అవుతుంది ట్రైసిప్ మీద. ఈ యాంగిల్ కూడా 5 seconds ఇక్కడ నుంచి, 5 seconds బ్యాక్ సైడ్ నుంచి. సో ఇప్పుడు మన ప్రీచర్ కర్వ్స్లో కూడా మనం కావాలంటే డంబుల్స్తో చేయొచ్చు, ఇట్లా మెషిన్తో చేయొచ్చు, ఇట్లా మన ఇష్టం. సో మన దగ్గర ఆల్రెడీ ప్రీ వెయిట్స్తో ఉన్నాయి 25 kgs 30 kgs అట్లా. సో మనకు నచ్చిన వెయిట్ సెలెక్ట్ చేసుకొని చేసుకోవడమే, లేదంటే డంబుల్స్తో కూడా చేయొచ్చు, ఎఫెక్టివ్ ఉంటుంది. ఇంకా 6 7 సెట్. వీక్లో ట్వైస్ ఖచ్చితంగా 4 arms కొడతాము. సో అది మ్యాక్సిమం ట్రైసిప్ బైసిప్ రోజు, లేకపోతే షోల్డర్స్ రోజు, డిపెండ్స్. షోల్డర్స్లో మా దగ్గర సెపరేట్ మెషిన్స్ ఏం లేవు, సో ఉన్న వాటితో అడ్జస్ట్ చేసుకుంటున్నాం. రివర్స్కి లిమిటెడ్ వెయిట్ తీసుకొని చూస్తారా, 15 kgs రాడ్. 15 అంటే ఒక 20 ఉండొచ్చు, ప్లస్ రాడ్ అవి రింగ్స్ కలిపి. 5 6 7 8. మన బాడీలో 4 arms కూడా మంచిగా బిల్డ్ చేయాలి. మా 4 arms కూడా బిల్డ్ చేసినప్పుడే మనకి బాడీకి లుక్ వస్తుంది మంచిగా. అక్కడ నీతో చూసిన దోమ లంజముడ దోమ, బొడ్డ కూడా లంజముడ దోమ.
ఎట్లా ఏసీ పైన ఏసీ పెట్టినా ఫ్యాన్ పెట్టినా కూడా లంజమ్మడి వచ్చి కరుస్తున్నాను. కొట్టి పారదగిన ఏదిరా అది కొట్టుకుపోయినట్టుంది. గాలి కొట్టుకుపోయినట్టుందిరా. కొట్టంగానే గాలి కదా కొట్టుకుపోయింది అది.